నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం విలుకానిపల్లిలోని కళ్యాణ మండపంలో రెండవ రోజు నిర్వహించిన మహానాడులో భాగంగా టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతిని ఘనంగా నిర్వహించారు. సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ సమన్వయ నేత సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆయన అర్థాంగి సోమిరెడ్డి శృతిరెడ్డి, కార్యకర్తలు, నేతల మధ్య కేక్ కట్ చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడారని, టీడీపీ దేశంలో 3వ అతిపెద్ద పార్టీగా ఎదిగిందన్నారు. శృతిరెడ్డి మాట్లాడుతూ మహిళలకు ఎన్టీఆర్ పాలనలో ఆస్తి హక్కులు ప్రాధాన్యత కల్పించారని, నారా లోకేష్ ద్వారా రాష్ట్రంలో పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. త్వరలో రానున్న స్థానిక సంస్థల్లో టీడీపీ విజయం సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కొనతం రఘుబాబు, వీరబోయిన గంగాధర్, కోడూరు శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర, రాష్ట్ర డైరెక్టర్ ఎస్కే అల్తాఫ్, కెనాల్ చైర్మన్ సోమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సొసైటీ బ్యాంకు చైర్మన్లు సన్నారెడ్డి సురేష్ రెడ్డి, గూడూరు నారాయణ, నీటి సంఘ అధ్యక్షులు బాబునాయుడు, చింతా సీతారామయ్య, మాగుంట రమణారెడ్డి, మొగిలిగుంట పోతన, ముత్యాల శ్రీనివాసులు, గంగపట్నం సుధీర్ బాబు, మన్యం మధుసూదన్ గౌడ్, మన్యం జితేంద్ర గౌడ్, కమతం నాగేంద్రబాబు, తోటపల్లి రామ్మోహన్ నాయుడు, గోపిరెడ్డి వెంకటేశ్వర్లు, పామంజి రామకృష్ణ, అమీర్ భాషా, సోమిరెడ్డి రేవంత్ రెడ్డి, మహిళలు, టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రోజు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా ఆయన ఫోటోకి నివాళులు అర్పించి కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈరోజు మహానాడు 2వ రోజు బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్లస్టర్లలో ఈ వర్చువల్ మహానాడు జరుపుకుంటా ఉన్నాం. కార్యకర్తల్లో చాలా ఉత్సాహం ఉంది. నందమూరి తారక రామారావు గారిని ఒకసారి గుర్తు చేసుకొని ఆయన ఎట్లయితే మన ఆత్మగౌరవం కోసం, తెలుగువారి ఆత్మగౌరవం కోసంగా పెట్టిన పార్టీ 44 ఏళ్లుగా ఈ అంచులంచులుగా పెరుగుతూ ఇప్పుడు రాష్ట్రంలో ముందుండి దేశంలోనే మూడవ అతిపెద్ద పార్టీ అవ్వడం, అది చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ గా, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ అన్న పార్టీని ముందుకు తీసుకెళ్లడం, ఆయన ఆధ్వర్యంలో మా కుటుంబం పనిచేయడం, దాదాపు సోమిరెడ్డి గారు ఎన్టీఆర్ గారితో, చంద్రబాబు నాయుడు గారితో, మొన్న లొకేషన్ తో కేబినెట్ లో పనిచేయడం జరిగింది. వాళ్ళతో ఉన్న అసోసియేషన్ 40 ఏళ్ల నుంచి నడుస్తా ఉంది. మా కుటుంబం కూడా వాళ్ళతో పనిచేయడం మాకు చాలా గర్వంగా ఉంది. ఇప్పుడు కొత్తగా ఏదైతే లొకేషన్ తీసుకొస్తున్న కొత్త సంస్కరణలు, ఆయన శాఖలో, ఐటీ శాఖలో కానీ, లేకుంటే విద్యాశాఖలో కానీ ఆయన ఏ విధంగా అయితే కృషి చేస్తున్నాడో అదే విధంగా యువత కూడా, మేమందరం కూడా ఆయన బాటలో నడిచేదానికి, ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మా వంతు మేము కూడా కృషి చేస్తా ఉన్నాం. ఇక్కడ యువతను కూడా ఎంకరేజ్ చేస్తా ఉన్నాం. ఈ మహానాడులో కూడా చాలా మంది యువత ముందుకొచ్చి పనిచేస్తా ఉన్నారు. రాష్ట్రం మంచి బాటలో పోతా ఉంది. ఇప్పుడు మీరు చూస్తే ఈ రోజు మహానాడు థీమ్ స్త్రీశక్తి, మహిళలకి ఇంపార్టెన్స్ ఇవ్వాలా అనే దీంతో మహానాడు నడుపుతా ఉన్నాము. లొకేషన్ నేను అనౌన్స్ చేయడం జరిగింది. 33% మహిళలకి రిజర్వ్ చేసి పెడుతున్నారు. అంటే రాబోయే ఎన్నికల్లో డిలిమిటేషన్ జరిగినా జరగకపోయినా, మహిళా బిల్లు వచ్చినా రాకపోయినా, తెలుగుదేశం పార్టీ ఇక్కడ 33% మహిళలకి సీట్ ఇచ్చేదానికి డెసిషన్ తీసుకోవడం జరిగింది. అది మంచి పరిణామం. మహిళలను కూడా మనం ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకునేదానికి, వాళ్ళు కూడా ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టి వాళ్ళకి ఏదైతే ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్న ప్రోత్సాహాలని వాళ్ళు కూడా ఉపయోగించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడమే కాదు, ఒక 10 మందికి వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చి 10 మందిని నిలబెట్టే స్థాయికి మహిళలు కూడా ఎదగాలని చెప్పి లొకేషన్ ఉద్దేశం. మేమందరం కూడా అదే దశలో పనిచేస్తాము. ఈ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మా వంతు మేము కృషి చేస్తాము. ఏదైతే స్కీమ్స్ అనౌన్స్ చేస్తున్నారో చాలా మందికి తెలియటం లేదు. ఈ 2 ఏళ్లలోనే చాలా స్కీమ్స్ వచ్చినాయి. ఆ స్కీమ్స్ అన్ని కూలంకుషంగా, వివరంగా ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి మా వంతు మేము కృషి చేస్తాము. ఈ 2 రోజులు అందరూ నాయకులు ప్రతి సబ్జెక్ట్ మీద మాట్లాడారు. అవన్నీ మా కార్యకర్తలు విన్నారు, మా నాయకులు విన్నారు. అవి మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఎఫెక్టివ్ గా ఎట్లయితే లోకల్ బాడీస్ కి మన పార్టీని స్ట్రాంగ్ గా తీసుకెళ్లాలో వాటి మీద మేము ప్రణాళిక రాసుకొని నెక్స్ట్ ఎలక్షన్స్ లో క్లీన్ స్వీప్ చేసేదానికి మా వంతు మేము కృషి చేస్తాము. 29లో మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారిని చూడడానికి మా వంతు యువత గాని, నాయకులు గాని అందరం కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మామయ్య గారు ఎంతో కృషి చేశారు. చాలా ఇండస్ట్రీస్ మన నియోజకవర్గానికి రావాలని, మన నియోజకవర్గానికి వస్తే ఎంతో మంది ఇప్పుడు యూత్ కి ఆల్మోస్ట్ 20,000 ఉద్యోగాలు ఇస్తామని లోకేష్ అన్న 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని లోకేష్ అన్న హామీ ఇచ్చారు.
ఆ హామీ ప్రకారం ఇప్పుడు కంపెనీలు వస్తున్నాయి, కంపెనీలు వస్తే అందరికి ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు ఒక్కటే కాకుండా చుట్టుపక్కల మన భూముల విలువ పెరుగుతుంది, ప్రతి ఒక్కరం ఆర్థికంగా కూడా బలపడతామని నేను లోకేష్ అన్నకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. మహిళల్ని ఇంత బాగా చూసుకోబోతున్నందుకు నేను చాలా చాలా గర్వపడుతున్నా. ఇప్పుడు ఈ రోజు ఎన్టీ రామారావు గారిని గుర్తు చేసుకుంటున్నాం. ఆయన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇప్పుడు మహిళలకు సమాజంలో తలెత్తుకునే లాగా చేసింది ఎన్టీ రామారావు. ఇప్పుడు సమాన ఆస్తులో సమాన హక్కు, ఎక్కడ భేదాలు లేకుండా మగ ఆడ అని లేకుండా ఆయన వల్ల ఈ రోజు మహిళలు ఆస్తిలో సగభాగం వచ్చేలా గర్వపడుతున్నారు. అది ఒక సెక్యూరిటీ వాళ్ళకు. అది కాకుండా ఆ మహాన్ భావుడు 2 రూపాయల కిలో బియ్యం స్టార్ట్ చేసిన మహాన్ భావుడు, దాని వల్ల ఎంతో మంది ఆకలి తీర్చారు. అది కాకుండా ఎన్టీఆర్ హౌసింగ్ వచ్చింది, ఎన్టీఆర్ హౌసింగ్ వల్ల ఎంతో మందికి ఇల్లు ఇచ్చారు. ఇప్పుడు ఆయన అది మంచి చేసిన ఆ ఎన్టీఆర్ హౌసింగ్ లోనే ఇప్పుడు చాలా ఇండ్లు ఇచ్చాము, కాలనీలు ఇచ్చాము. అవే ఇండ్లు ఇప్పుడు చాలా మంది మహిళలు వచ్చి నాకు చెప్పారు, ఆయన హయాంలో ఇచ్చిన ఇల్లు ఇప్పుడు ఊరుస్తున్నాయని. ఇప్పుడు లోకేష్ అన్న, బాబు గారు ఆ ఉరిసే ఇళ్ళని కూడా మళ్ళీ కొంచెం ఫండ్స్ వస్తే వీళ్ళందరికీ మళ్ళీ ఇండ్లు కట్టియాలి. ఎందుకంటే ఒక్కొక్క ఇంట్లో 5 కుటుంబాలు 6 కుటుంబాలు ఉంటున్నాయి. అవి నాకు చాలా బాధ వేసింది వింటుంటే. మామయ్య గారి దృష్టికి తీసుకొని పోయి ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తాము. ఇట్లా ఎన్టీ రామారావు గారు ఆయన విజన్ తో ఎన్నో మంచి పనులు చేశారు. అదే విజన్ తో బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ అన్న కూడా చాలా నాకు ఇన్స్పిరేషన్. అదే ఇన్స్పిరేషన్, అదే విలువలు వాళ్ళ లోకేష్ అన్నకు వాళ్ళ తాత ఇచ్చిన విలువలే ఇప్పుడు అవే విలువలు దేవాంశ్కి వస్తాయి. ఈ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ కి కూడా ఈ విలువలు అనేవి చాలా చాలా ముఖ్యం. మాకు చాలా సంతోషంగా మా కార్యకర్తలందరూ ఈ రోజు మేము అసెంబ్లీ అయ్యి ఎన్ని మనస్పర్ధలున్నా ఈ రోజు అన్ని మర్చిపోయి మేము కలిసికట్టుగా ఉండి ఇంతే బలంగా మా ఎంట ఉండే ఒక ఫ్యామిలీ లాగా మమ్మల్ని గెలిపించారు. 2024 ఎలక్షన్ నాకు ఆ నమ్మకం ఉంది. మనం పంచాయతీలు గెలుచుకుంటున్నాం. పంచాయతీల తర్వాత తప్పకుండా 2029 ఎలక్షన్ మనమే మళ్ళీ ప్రభుత్వంలోకి రాబోతున్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ మా బలం. మేము ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోము. మీతోనే పెరుగుతాం, మీ మధ్యలోనే ఉంటాం. ఉంటాను.